श्रीशैलेशदया पात्रं दीपक्षादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदां भुजग्मरुक्म व्यामोहतः तदितराणि प्रणाय मेने अस्मद्गुरोः भगवतोऽस्य देहिकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयः तनया विभूतिः सर्वं यदेवनीमेन मदन्वयानाम् आद्यस्य न कुलपतेः बहुलाग्रामम् श्रीमत्तरङ्ग्रेवलं प्रणमामूर्ध्नाभूतं दर्शनहदाह्वय भट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्गप्रेणपदकाल यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमनं प्रणतोऽस्मि नित्यम्. ప్రియ రామానుజదాసులారా, మనవాళ మామూళ్ళ యొక్క తిరుక్కుమారులకు కుమారులు జన్మిస్తే వారికి మనవాళ మామూలు వారి పేరు పెట్టుకుంటే వారికి రెండో కుమారులు జీయర్ నాయన అనేటటువంటి పేరు స్థిరపడిందని, వీరు నాదమునులకు ఆళవందారుల వలె మనవాళ మామూలకి ప్రియమైనటువంటి మనముడుగా ఉన్నారని, వీరు ఆ మనవాళ మామూలు చేరి దర్శన ప్రవర్తకాచార్యులుగా కటాక్షింపబడ్డారు అని చెప్పారు. అక్కడ దాకా మనం విన్నాం. ఈ వైభవాన్ని చూసినటువంటి పెద్దలు, మనవాళ మామూల యొక్క శిష్యులుగా ఉండేటటువంటి పెద్దలు, వారు వీరిని పొగిడారు. ఏమని పొగిడారు? అస్మాసు వత్సరతయా కృపయా చూయ స్వేచ్ఛావతీర్ణిమవ సౌమ్య పరం పునీంద్రం ఆచార్య పౌత్రం అభిరామాభిధానం అస్మద్గురుం గుణనిధిం సతతం శ్రేయామహాయన్ని అనుసంధిత్తి అనువర్తికి పొందారుహై. పెద్దలందరూ ఆ మనవాళ మామూల యొక్క మనుమలుగా ఉండేటటువంటి పెద్దలని పొగిడారట. ఎలా పొగిడారండి అంటే చెప్తున్నా. అస్మాసు వత్సలతయా, మా యందు గొప్ప వాత్సల్యం కలిగినటువంటి వారు, కృపయాచ భూయ, కృపతోటి మళ్ళీ స్వేచ్ఛ అవతీర్ణం సౌమ్యవరముద్రమివ, మనవాళ మామూలే మళ్ళీ మనమల రూపంలో అవతరించారన్నట్టుగా ఉన్నటువంటి వైభవం కలిగినటువంటి వారు, గుణనిధిం, సకల కళ్యాణానికి కళ్యాణ గుణాలకి నిధిగా ఉండేవారు, ఆచార్య పౌత్రం, ఆచార్యులైనటువంటి మనవాళ మామూలకి మనవలైనటువంటి అభిరామవరాభిధానం, అభిరామవరుడు అనే పేరు కలిగిన వారైనటువంటి అడగయ్య మనవాళ నాయనార్, జీయర్ నాయనార్ అని పేరు కలిగినటువంటి అస్మద్గురు, మా గురువులైనటువంటి ఈ జీయర్ నాయనార్ని సతతం శ్రేయామహ, ఎప్పుడు ఆశ్రయించదము అని వారిని అనువర్తిస్తూ ఉన్నారట మనవాళ మామూలు యొక్క శిష్యులు. అనంతరం ఆ తర్వాత ఏమైందండి అంటే యమరేజం కేశవంతమరాహమరారహడి ఎన్నుంబడి ఆళ్వార్ అభిమాన అంతర్భూతరిల్ అగ్రగణ్యరాన తీయరం భగవన్ భవదుద్భవస్థలీ భవతు శ్రీనగరీ గరీయసీ ఎన్నుం సల్లిరపడియే తమకు పిరందహమాన తిరునహరిలే సెన్ని ఆళ్వారై తిరువడి తొలవేణి తిరుగుళ్ళమా. ఈ మనవాళ మామూలు ఆళ్వార్ల యొక్క పాసురముల యొక్క అమితమైన ప్రీతి కలిగినటువంటి వారట. ఆళ్వార్లు 2వ భక్తి 7వ దశకం కేశవన్ తమరు. కేశవ స్వామిని సేవించారా? కేశవుడి భక్తులా మీరు? అయితే 21 తరాలు ఉజ్జీవిస్తాయి మీ సంబంధంతో అని కేశవన్ తమరు అనే దశకంలో నరసాపురం కేశవ స్వామిని సేవించండి అని ఆళ్వార్లు చెప్పారనమాట. చెప్పినట్టుగా అలాగే ఆళ్వార్ల యొక్క అభిమానంలో చేరినటువంటి వారిలో ప్రధానమైనటువంటి వారు ఎవరు? మనవాళము. అలాంటి మనవాళము భగవన్ ఓ ఆళ్వారే భవదుద్భవస్థలీ, మీరు అవతరించినటువంటి తిరుక్కురుహూరు చూచారా? అది శ్రీనగరీ గరీయసి. ఆ తిరుక్కురుహూరు చాలా గొప్పది అని దాని వైభవం పొగిడినట్టుగా తమకు పిరందహమాన తిరునహరైనే సన్ని, మనవాడు మమ్మల్ని ఎక్కడ అవతరించారు? ఆళ్వారు పుట్టినిల్లు. పిరందహం అంటే పుట్టినిల్లుటువంటి ఆళ్వారు తిరునహరికి వెళ్ళి ఆళ్వారిని సేవించాలి అనే ఆశ కలిగింది. ఎవరికి? మనవాళ్ళము. ఆశ కలిగి
குருகூர்நம்பி உயர்கின்றேன் மொழிகடக்கம்பையேந்திரபடியே உற்சாகத்தை உடையராய் நம்பெருமானை சேவித்து అనుమతి கொண்டு పురపట్టరుని. కురుగూర్నంబి అంటే ఓ నమ్మాళ్ళ వారిలాగా, ఓ నమ్మాళ్ళ వారే మీ యొక్క మొయ్యగడక్కన్బయే మీ యొక్క పాదాలు వినడానికి నేను దాసుని అని చెప్పినట్టుగా గొప్ప ఉత్సాహంతో గబగబా వెళ్ళి ఎప్పుడైతే ఆలోచన కలిగిందో నమ్మాళ్ళ వారిని సేవించాలని ఆలోచన కలిగిందో ఉత్సాహంతో పరుగు పరుగుని నందిరమాడ దగ్గరికి వెళ్ళిపోయారు. ఎందుకండి టాటా చెప్పాలిగా, బై చెప్పాలి కదా, అనుమతి తీసుకోవాలన్నమాట. అందుకోసం సేవించి అనుమతి కొండు పురపట్టరుడి పెరుమాళకి విన్నపం చేసి ఆడవారితో ఎన్నేళ్ళు వస్తానే స్వామి ఆజ్ఞ కృప చేయండి అని చెప్పి బయలుదేరారు. బయలుదేరి అరంగత్తురై ఇంతుడమనై వడితుడయాహ కొండి ఎడుందుర్ని ఇరువాయి ముడి పిళ్ళై తిరువవతార స్థలமான కుంతి నగరத்திலே తిరిరాత్రం ఎడుందుర్ని ఇరుంది. ఆ రంగనాథుడే కూడా సాయం వచ్చినట్టుగా భావన చేస్తూ తిరువాయిముడి పిళ్ళయ్య గారు ఆళ్వారి తిన్నరకు వెళుతూ వెళుతూ తిరువాయిముడి పిళ్ళయ్య గారు అవతార స్థలమైనటువంటి కుంతి నగరంలో 3 రాత్రులు వెంచేసి ఉన్నారు. ఆ ఊరి పేరు కుంతి అన్నమాట, కుంతి నగరం. అందులో 3 రాత్రులు ఉన్నారు. ముందు పెళ్ళైదమ్మ ఇవాయిక పిறந்த స్థలమున్నోయింది ఇది రెండు సొల్లి ఈడు బట్టి తిరువాయిముడి పిళ్ళయ్య గారు మమ్మల్ని ఉజ్జీవింపజేసిన స్థలం ఇది అని ఆ స్థలాన్ని తలచుకుని అక్కడ 3 రాత్రులు ఉన్నారు, 3 రోజులు ఉన్నారన్నమాట. ఈడు బట్టి ఆ స్థలం ఏందో కుంతి నగరం ఏందో అమితమైన ప్రేమను పొంది செத்தன் திருமால் மேல் வைத்தருளும் சீர்மன்னர் நத்தம் இது காணும் நான் துடில் முத்தராய் போனாரேயாயிலும் பூங்கமலத்தாள்கள் தனை தாமார வைத்தாரதலம் என்னை அனுசந்தித்து சேவித்து புறப்பட்டருளி. செத்தன் திருமால் மேல் வைத்தருளும் சீர்மன்னர். ఈ తిరువాయిముడి పిళ్ళయ్య గారు చాలా గొప్పవారు. ఎంత గొప్పవారట, వారి మనసు ఎప్పుడు పెరుమాళ మీదే ఉంది. అలాంటి మనసు కలిగిన వారు నత్తమిగానున్నాందుడలు ముత్తరాయి పోనారేయాహిలు అందరినీ ఉజ్జీవింపజేసి ముక్తికి వెళ్ళిపోయినా పరమపదానికి వెళ్ళిపోయినా వారి యొక్క పాదాలని తమ శిరస్సున ధరించినట్టుగా భావన చేశారన్నమాట. అలా భావన చేసి సేవించి ఆ స్థలాన్ని సేవించి తిరువాయిముడి పిళ్ళయ్య గారి అవతార స్థలాన్ని సేవించి వరిచూరు వడియాహ ఎడుందుర్లి వరిచూరు అనేటటువంటి ఒక ఊరు, ఆ ఊరు దారిలో బయలుదేరి ఆళ్వారి దగ్గర వెళ్ళారు. అంగుళ్ళ వరహళయంతం శ్రీపాదుడి నిరూపిత్వంపడి వాళ్విత్తరుడి. ఆ వరిచూరు అనే ఊళ్ళో ఉండేటటువంటి వాళ్ళని కూడా తమ యొక్క పాదవుడిని కటాక్షించి వాళ్ళని ఉజ్జీవింపజేసి యాని యాని దివ్యాని దేశే దేశే జగన్నిదే తాని తాని సమస్తాని స్థానాని సమసేవత என்னும் தானுகந்த ஊரெல்லாம் தந்தாள் பாடி என்னும் சொல்ல ஏற்படி திருப்பதிகள் எல்லாம் தத்தது ஸ்தலோச்சித మంగళాశాసనంగళేం செய்தி సేవిత్తరుళీ. ఏం చేశారట మనవాడ మామూలు అలా బయలుదేరి ప్రయాణం చేస్తున్నారు. యాని యాని చ దివ్యాని దేశే దేశే జగన్నిధే. ఏ దివ్య స్థలాల్లో అయితే జగన్నిధిగా ఉండేటటువంటి పరమాత్మ చేసి ఉన్నాడు. తాని తాని సమస్తాని స్థానాన్ని సమసేవత వాటన్నిటి చక్కగా సేవించుకుంటూ ప్రయాణం చేశారండి అని అర్థం. దాన్ని వివరిస్తున్నారు. తాను హంత ఊరిల్లా తంతా ఆళ్పాడి పరమాత్మ ఏం చేసి ఉండే అన్ని ఊళ్ళు తిరిగి ఆ ఊరిలో ఉండే పరమాత్మ పాదాలని పాడి అంటే ఆయన్ని కీర్తించి అని అర్థం అని చెప్పినట్టుగా వడియోళ్ళ తిరుపతిగళ్ళని ఎలా దారిలో ఉండే స్థలాలన్నిటిని దివ్య స్థలాలన్నిటిని దివ్యదేశాలన్నిటిని సేవిస్తూ తత్తది స్థలోచిత మంగళాశాసనం చేది ఆ స్థలానికి మంగళాశాసన శ్లోకాలను అనుసంధానం చేస్తూ ఆ పెరుమాళకి మంగళాశాసనం చేస్తూ సేవిద్దరుని సేవించారు. సేవించి ఉన్నారు. ఎలాగండి అంటే దాన్ని వివరిస్తున్నారు. వైకుంఠనాథ విజయాసన భూమిపాలాన్ దేవేశ పంకజ విరోచన చోరనాట్యాన్ నిక్షిప్త విత్త మకరాయత కర్ణపాశవు నాథం నమామి పొగళాభరణేన సార్థం నిర్బడి గిరిణహరియాహిర తిరుమంత్ర రూప పత్పత్తుకు అష్టాక్షరం బోరే అష్టదల రూపమాన తిరుపతి గడియం సేవిత్తి ఎంత అందంగా చెప్తున్నారు చూడండి. దివ్య దేశాన్ని ఆళ్వారి గిరిణహరి చుట్టూ ఉండి దివ్య దేశాన్ని సేవించారు అని సారం. దాన్ని ఎంత అందంగా చెప్పారో చెప్తాను. ముందు శ్లోకార్థం తెలుసు. వైకుంఠనాథ వైకుంఠనాథుడు శ్రీ వైకుంఠం ఉంది కదా,
విజయాసనులు అనేటటువంటి పెరుమాళ్ళు. భూమిపాల భూమిపాలకులు తిరుప్పులింగుడిలో ఉండే పెరుమాళ్ళు. వీరిని దేవేశ త్యావపురాన్ని తొలవెల్లమ్మ. పంకజ విలోచన అరవిందలోచన అండి రెట్ట తిరుపతులు అనమాట. చోరనాట్యాన్ని మాయకూత్తన్ మాయకూత్తన్ని నిక్షిప్త విత్త వైత్తమాయని పెరుమాళ్ళని. మకరాయుత కర్ణపాసం మకర నెడుంగుడ కాదన్ని. వకుడాభరణైన సార్థం నమ్మాళ్ళ వారితో కలిపి అంటే వీళ్ళందరినీ సేవించారండి. అలాంటి స్వామి సేవించి వారందరికీ దండం సమర్పించారన్నట్టుగా ఆ పెరుమాళకి నేను దాసోహం చేస్తున్నానని శ్లోకంలో చెప్పినట్టుగా క్షేత్రాలన్నీ సేవించారు. ఎలా సేవించారట? తిరునగరి ఈ క్షేత్రాలతో కలిపి మొత్తం 9 తిరునగరి కాక 8. ఎలా ఉందిట అంటే చెప్తున్నారు చూడండి. తిరునహరియాహరి తిరుమంత్ర రూప పద్మత్తుకు ఆళ్వారి తిరునహరి అనేటటువంటి తిరుమంత్ర రూపంలో ఉంటే ఒక పద్మంట. తిరుమంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? 8 ఉంటాయి కదా. ఈ పద్మానికి 8 రేకులండి. ఏమిటండి 8 రేకులు? ఈ 8 దివ్య దేశాలు అన్నమాట. అలాగే అష్టాక్షరి రూపంలో ఉండే తిరునహరి అనేటటువంటి పద్మానికి అష్టాక్షరి అని ఎందుకన్నారంటే అందులో ఆళ్వార్లు ఉన్నారు, అందులోనే పెరుమాళ్ళు ఉన్నారు, అందులోనే ఆయన దేవయేశుడు అనేటటువంటి ఆయన తేవపురాన్ని కదా, ఆయన శేషత్వం కూడా చెప్పబడింది. శేషత్వ భారతంత్రియాలు కూడా దేవనాథుని చెప్పడం చేత చెప్పబడింది. పొలిందనన్న పిరాన్ని ఈ విధంగా అష్టాక్షరి మహామంత్రంగా ఉండే తిరుహూరు, ఆ తిరుక్కురుహూరుకి చుట్టూ ఉండేటటువంటి 8 దివ్య దేశాలు ఎలా ఉందో అలా ఉంది. ఎలా ఉందండి అంటే 8 రేకులు తామర, మధ్యలో పుప్పొడి ఆడవారు. తత్కర్ణికై పోలీదందుళ్ళ తిరునారి. ఆ 8 రేకులుగా 8 దివ్య దేశాలు, మధ్యలో ఉండే పుప్పొడి కర్ణిక అంటారు అన్నమాట దాన్ని. ఆ కర్ణికలాగా బొడ్డు అంటారు కదా, తామర బొడ్డు, ఆ బొడ్డులాగా తిరునహరి ఉందిట. దాన్ని సేవించారు. అలా పద్మాకారంలో సేవించారు అర్థం. తిరుక్కురుహూరదనై పాడి ఆడి పరవిచ్చన్మన్ని అత్యంతం హర్ష ప్రకర్షత్తుడం సెన్నుకిట్టి. తిరుక్కురుహూరు అనేటటువంటి క్షేత్రాన్ని పాడి ఆడి అంతటా వ్యాపించి అని చెప్పినట్టుగా, అంటే ఆ స్వామిని సేవించడానికి ఆనందం కలిగి ఒక వ్యక్తి బాగా ఆనందం కలిగి అటు పరిగెడతాడు, ఇటు పరిగెడతాడు, డాన్స్ చేస్తాడు, అలాగా ఆనంద తాండవం చేసి అని అర్థం అన్నమాట. అత్యంత హర్ష ప్రకర్షత్తుడని పిక్కిలి ఆనందంతో సెన్నుకిట్టి ఆళ్వారి కింద చేరారు. చేరి తిరుతామ్రపన్ని శంగణ తురైలే నీరాడి. తామ్రపన్ని ఉండే రేవుకి శంగణ తురై అని పేరు. మొన్న కాలక్షేపంలో కూడా నేను చెప్పాను. ఆ శంగణ తురైలో స్నానం చేశారు. స్నానం చేసి తీర్థవాడి కేశవంతమరలిపడి తిరుమంకాపు శాత్తిక్కొండు. కేశవంతమర అనే దశకంలో చెప్పినట్టుగా ఆ 12 బాసురాలు అనుసంధానం చేస్తూ 12 తిరుమణుల్ని ద్వాదశోర్ధోపండ్రాన్ని ధరించి தாமும் உதரகடுமாக குயல்லென்னாறு புடலகளையும் சந்தாமரத் தடங்களையும் அதிலே அருகால் ஒரு வண்டி சபாட அன்னமென்னா மலத்தனி மலர்பீட தலபுனலை குடநீடல் சென்னலும் கபரி அசைய வீத்திருக்கும்படியையும் மாமதி கீண்ட நீண்ட செம்பொன்மணி மாடங்களையும் தேச மாமதில் சோந்தரகாய శిరంగళాల మరర్ వణంగం తిరుక్కురుహూరై అనుభవిద్ది. ఆ తిరుక్కురుహూరు సేవించారు. ఎలా సేవించారు అంటే ఆ సేవించినప్పుడు ఆళ్వార్ల పాసురాలన్నీ మనసులో పరుగులు పెట్టాయన్నమాట. ఆ పాసురాలు చెప్తున్నారు. ఎలా సేవించారంటే కుయల్లిన్నారు పొడిచోడు కురుహూరు నంబి అంటే కోకిలలు పూసేటటువంటి తోటలు కలిగినటువంటి తిరుక్కురుహూరు. ఆ తోటలతో సహా క్షేత్రానికి సేవించి వచ్చే అంటే మొన్న నేను చెప్పినట్టుగా బస్సుకి పరిగెత్తి వెళ్ళిపోయి 2 నిమిషాలు 3 నిమిషాలు అక్కడ అందులోకి దూరిపోయి ఆ పెరుమాళ్ సేవించేసుకుని వచ్చేయడం కాదు, వచ్చి సేవించి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి సేవించాలి కాలక్షేపం అన్న తర్వాత. అలా సేవించాలన్నమాట. అద్భుతమైనటువంటి సేవ కావాలి. ఇలా సేవించారు చక్కగా. ఆ క్షేత్రంలో ఉండే క్షేత్రం అంటే తోటలతో సహా కోకిళ్ళ తోటలు కోకిళ్ళంటే అనుకోకండి. తోటలంటే సంప్రదాయంలో అర్థం ఏంటంటే పెద్దల యొక్క తిరుమాళికలు, ఆచార్య పురుషుడు యొక్క తిరుమాళికలు. కోకిళ్ళు అంటే ఆచార్య పురుషుడు. పెద్దల తిరుమాళిక ఎప్పుడు వెళ్ళినా సంతలు జరుగుతూ ఉంటాయి, కాలక్షేపం సంతో జరుగుతూ ఉంటుంది.
సంత అంటే ఏమిటి? ప్రబంధం చెబుతూ ఎర్వరవు 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 ఎర్వర అని 3 సార్లు లేకపోతే 2 సార్లు కానీ చెబుతూ ఉంటారు. కోకిలు చెబితే మళ్ళీ తిరిగి అదేనమాట సంత అంటే. అయిందా? అది చెప్తున్నారు. అలాంటి పెద్దల యొక్క తిరుమాళికలు, ఆ తిరుమాళికల్లో శిష్యులతో కూడి ఉండే ఆ పెద్దలు అనుసంధానం చేసేటటువంటి ఆ సంతలు మొదలైనవన్నీ వింటూ వెళ్ళారని అర్థం. ప్రతిదానికి అదే అర్థం కాదు. లోపల చందామర తడంగడయం అక్కడ ఎర్ర తామరలు కూడిన తటాకాలు, ఆ తటాకాలతో కూడి ఉండే అదిలే అరుహాలు బరిబండి చెబాడ. ఈ తటాకాల్లో, ఈ తోటల్లో తుమ్మెదలు చంకారం చేస్తున్నాయి అన్నమాట. ఆ తుమ్మెదలు పాడుతూ ఉండగా అన్నమెన్న మలత్తని మలర్పేడత్తనలై పునలై పునలిలై పుడనీడల్ చెందలన్ కవరి అసయ విత్తిరుత్తొంబడియం. అంటే ఏమిటంటే ఆళ్వార్ తిరునహరిలో చేలు చెన్నలం కడని చెన్నలం కడని అంటే చేలు ఎర్రధాన్యం పండుతుందిట. తిరుమంగయాళ్వార్ల వైభవం చెబుతూ విరామాన సనుక్తుందాదులు కూడా చెప్పారు. తిరుమంగయాళ్వార్ల వైభవం చెబుతూ, ఎంబెరుమానార్ల వైభవం చెబుతూ, ఎంబెరుమానార్ల తిరుమంగయాళ్వార్ల మీద ఉండే ప్రీతి చెబుతూ ఆ క్షేత్రంలో తిరుమంగయాళ్వార్లు ఏం చేస్తుండే క్షేత్రంలో ఎర్రధాన్యం చాలా ఫేమస్ అండి అని. ఎర్రధాన్యం చెప్తారు, మీకు వస్తుంది అప్పుడు చెప్తాను ఆ పాసురం. ఎర్రధాన్యం బాగా ఫేమస్. ఏమిటండి ఎర్రధాన్యం అంటే? ఇప్పుడు బ్లాక్ రైస్, రెడ్ రైస్ అని అమ్ముతున్నారు చూసారా మన దగ్గర. అవన్నీ రంగేసిన ధాన్యం. ఎర్రధాన్యం అంటే గొప్ప శక్తి అనమాట. బ్రౌన్ రైస్ కాదు, ఇది వేరు. బ్రౌన్ రైస్ అంటే దంపుడు బియ్యం, పట్టు తక్కువ బియ్యం అనమాట. ఎక్కువ ఆడకుండా, పైన తౌడు పోకుండా తౌడు తినేటట్టుగా ఉండేటటువంటిది. పూర్వం దంచితే అదే లాభం అనమాట. ఈ ఎర్రధాన్యం అంటే దీనికి సెన్నెల్ అని పేరు. సెన్నెల్ అంటే ఎర్రధాన్యం. ఎర్రధాన్యం అంటే ఆ రంగే ఎర్రగా ఉంటాయి. చాలా గొప్ప శక్తిని ఇస్తాయి. సారవంతమైన భూముల్లో తప్ప ఆ ధాన్యం పండదు. సారవంతమైన భూముల్లోనే ఆ ధాన్యం పండుతుంది. అలాంటి ఎర్రధాన్యం పండేటటువంటి భూమి అన్నారు. ఈ కంకులు ఎలా ఉన్నాయంటే బాగా ఎత్తుగా పెరిగాయి. ఎత్తుగా పెరిగితే మధ్యలో తామరలు వచ్చాయి. ఈ తామరలు ఎలా ఉన్నాయి ఈ చేల మధ్యలో అంటే గొడుగు పట్టినట్టుగా ఉన్నాయి. గొడుగు పట్టినట్టుంటే ఆ మధ్యలో హంసలు ఉన్నాయి. తామరల మీద గొడుగు పట్టినట్టు ఉన్నాయి, మధ్యలో హంసలు ఉన్నాయి. ఈ ఎర్రధాన్యం కంకులు ఏం చేస్తున్నాయట, ఇలా గారికి ఊగుతాయి కదా, ఊగుతుంటే చామరాలు వీస్తున్నట్టుగా, చెల్లెలను కవర వీసం అని అన్నట్టు, కవర వీసం అన్నట్టుగా అలాగే చామరాలు వీస్తున్నట్టుగా ఉండేటటువంటి గొప్ప ప్రకృతి సౌందర్యం కలిగిన ఆళ్వార్ తిరునహరి అని చెప్పారు అనమాట. అది అంటే కైంకర్య పనులు ఉండే క్షేత్రం అని అర్థం. సరే, మా మదికి ఏంటని సంపన్మడి మాడంగడయం, చక్కటి మణులతోటి కట్టినటువంటి మేడలు, దేశమామదహాయ గొప్ప ప్రాకారాలతో నిండి ఉండేటటువంటి అందమైనటువంటి క్షేత్రం. చిరంగళాల మరమణంగం తిరుక్కురుడై, నిత్య సూర్యుడు అందరూ వచ్చి తలకాయ నేలకు తగిలేటట్టుగా క్షేత్రానికి దాసోహం చేస్తారట. అలాంటి క్షేత్రం. అలాంటి క్షేత్రాన్ని సేవిస్తూ పుక్క అహత్తి నింద్రం పిరందహంబోం కులమహళ్ పోల్ తక్క పుహళ్ తన్నరంగన్ தனில் நின்னும் வெக்க புகழ் மாறன் திருநாரி வந்தோம் அரங்கன செய்த பேரன்றோயும் பேர்த்துக்கடி என்னை அனுசந்தித்து கொண்ட பிரீதராய் எழுந்தருளி இருக்கிற வளவிலே. మనవాళ్ళ మా ముందు అవతరించింది ఆళ్వార్ తిరునహరి కదా. స్థిరపడింది ఎక్కడ? శ్రీరంగం. శ్రీరంగం వెళ్ళండి, అక్కడ కైంకర్యం చేయండి. ఆచార్యులు ఆజ్ఞాపించారు. ఆచార్యులను ఆజ్ఞను అనుసరించి శ్రీరంగం క్షేత్రానికి మనవాళ్ళ మామూలు వెళ్ళేశారు కదా. అంటే అత్తారింటికి వెళ్ళినటువంటి అమ్మాయి పుట్టింటికి వచ్చినట్టుగా ఉంది కదా మనవాళ్ళ మామూలు. పుక్క అహత్తిరింద్రం పిరందహం పోం. పుక్క అహం అంటే అత్తారిల్లు, ప్రవేశించిన ఇల్లు. పెళ్ళైన తర్వాత అడుగు పెట్టిన ఇల్లు అంటారు కదా, ఆ పుక్కహం అంటే అది. పుక్కహం నుంచి పిరందహం. పిరంద అంటే పుట్టినిల్లు అనమాట. ఆ పుట్టినిల్లుకి వచ్చిన కులమహల్పోల్. కులమహల్పోల్ అంటే ఒక అమ్మాయి లాగా, సరే ఒక మంచి అమ్మాయి అనుకుందాం. అలాగా తక్క పొహళ్ళి తన్నరంగన్ తనిల్లిన్ను, గొప్ప కీర్తి కలిగిన శ్రీరంగం నుంచి మెక్క పొహళ్ళు మారం తిరునహరి వందో, గొప్ప కీర్తి కలిగిన నమ్మాళ్ళ వారు వచ్చావండి అని
అరంగర శైల పేరంద్రో అక్కడి నుంచి ఇక్కడికి రావడం రంగనాథుడి కటాక్షం మీద. ఆయన పంపకపోతే పుట్టింటికి వెళ్ళిన తర్వాత మొగుడికి దాసోహం చేసుకోవాలి, నమస్కారం చేసుకోవాలి. భర్తకి ఎందుకంటే పంపించాడు కనుక పంపించే అందు గురించి అలాగ రంగనాథుడు పంపాడు కనుక ఇక్కడికి రాగలిగాం అని ఆ రంగనాథుడిని తలుచుకున్నారట పాపం. ఎన్ని అనుసంధిత్తుకొండు అలాగా భావన చేస్తూ ప్రేతరా ఏడందరడి కిరబడదినే ఆనందంగా ఆ తిరునహర్లో వేయించేసి ఉన్నారట. అలా వేయించేసి ఉన్న సందర్భంలో ఏమైందంటే నల్లారు పలర్వాళ్ కురుహూరిల్ వల్ల సత్తుక్కడల్లా అంకుడమాహ వందు తిరువడిగడిరే సేవిక. ఆ తిరుక్కురుహూరు ఎలాంటిదంటే సత్పురుషులు బాగా నిండుగా ఉండేటటువంటి ఊరు. నల్లార్ నబిల్ కురుహూర్ నహరాన్ అని తిరువిరుత్తంలో అనుగ్రహిస్తారు వీరే. తిరుమాల్ తిరుప్పేరు వల్లార్ అడిక్కండి సూడియ మారన్ వెన్నప్పం సేద సొల్లార్ అనే పాసురం అనమాట. ఆ పాసురంలో చెప్పినట్టుగా నల్లార్ నవిల్ కురుహూర్, సత్పురుషులు. నవిల్ అంటే ఎప్పుడూ చెప్పేటటువంటి ఊరు. కొన్ని చెప్పకపోతే తెలియదు, చెప్పకపోతే నేను ఆగలేను, చెబితేనేమో చూడండి మనం పరాంకుశాష్టకంలో అనుసంధానం చేసుకుంటాం కదా. పరాంకుశాష్టకంలో యన్మండలం శృతిగతం ప్రణమంతి విప్రాహ అన్నారు కదా. ఏ మండలం చెవిలో పడితే శ్రీ వైష్ణవులు దాసోహం చేస్తారు. విప్రులు అంటే వైష్ణవులు అని అర్థం. మండలం అంటే 2 అర్థాలు. ఈ విజయనగరం మండలమేనా? మండలం అంటే ఓ ప్రాంతానికి మండలం అని పేరు. ఏ మండలం? ఆళ్వార్లు అవతరించినటువంటి మండలం పేరు. కురుహూరు దాకా వెళ్ళక్కర్లేదనమాట. అది చమత్కారం. కురుహూరు దాకా వెళ్ళక్కర్లే. ఈ ఆళ్వారి విగ్రహాలు ఉండేటటువంటి ఆ ప్రాంతంతో కూడిన మండలం ఏదైతే ఉందో ఆ మండలం యొక్క పేరు చెవిలో పడగానే పెద్దలు ఏం చేస్తారు? యన్మండలం శృతిగతం ప్రణవంతి విప్రాహ, ఇది ఒక అర్థం. రెండవ అర్థం మండలం అంటే తిరువాయుమడి దివ్య ప్రబంధం. అదే నన్ను మండలం అని ఎందుకంటారండి అంటే పాసురాలు ఎలా ఉన్నాయి? కిట్టి పార్టీలో అందాది ఆడతారు చూసారా? పాసురాలతో ఆడండి అందాది. ఈసారి పాసురాలతో ఆడాలి అందాది. ఆడవాళ్ళ పాసురాలు ఎలా అంటే అందాది క్రమం కదా. ఈ అందాది క్రమంలో ఉండడం చేత అందాది అంటే ఎలా ఉంటుంది? బాగుంది కదా. ఉయ్యర్ వరానికి ప్రారంభించారు ఉయ్యర్ది అని. అందుకే తిరువాయుముడి అందాది ప్రబంధాలు అనుసంధానం చేసేటప్పుడు చివరి పాసురం అయిన వెంటనే మళ్ళీ మొదటి పాసురం అనుసంధానం చేయడం అనేది కన్ను సిరుత్తాంబుకి, తిరువాయుముడికి, అందాదులకి, 4 తిరువందాదులకి, తిరువిరుత్తానికి, వీటన్నిటికీ ఈ అందాది ప్రబంధాలన్నిటికీ అది నియమం అన్నమాట. మీకు ఐడియాస్ కూడా ఇస్తాను. అది తెలిసిందా? ఆ మండల రూపంలో ఉండే ప్రబంధంగా ఉండే తిరువాయుముడి అంటే చేతులెత్తి దాసోహం చేస్తారు. ఆ ఊరి పేరు విన్నా చేతులెత్తి దాసోహం చేస్తారు. ఆరు చెప్పిన తిరువాయుముడి దివ్య ప్రబంధం పేరు విన్నా చేతులెత్తి దాసోహం చేస్తారండి. శ్రీ వైష్ణవులు మీకు చెప్పినట్టున్నా మొదట్లో నేను చెప్పాను. తిరువాయుముడి అనుసంధానం చేసేటప్పుడు చివరి పాసురానికి తప్పకుండా దాసోహం చేయాలండి. ఎందుకు చేయాలంటే కురుహూరు అని వస్తుంది కనుక. ఆ ఊరు చెవిలో పడగానే, పేరు చెవిలో పడగానే అదనమాట. అది చెప్తున్నారు ఇక్కడ. అలాగా ఆ నల్లారు పలర్వాడు కురుహూరు, అలాంటి సత్పురుషులు నల్లార్ నవిల్ కురుహూరు. అది సత్పురుషులు ఎప్పుడు పలవరించే ఊరుట తిరుక్కురుహూరు అనే ఊరు. అలాంటి ఊరిలో పెద్దలందరూ ఏం చేసి ఉండే ఊరు అని అర్థం. అక్కడ ఉండే పెద్దలు అందరూ గుంపులుగా వచ్చేసారట. ఎందుకు? మనవాళ్ళు మమ్మల్ని తిరుపతి సేవించాలని. ఆ ఊరు వారు కదా. మన ఊరు వారు వచ్చారు అనగానే, మన ఊరు వాళ్ళు అనగానే మన ప్రీతి ఉంటుంది కదా. అందుకే ఇక్కడ అవతరించిన వారేగా. మన ఊరు మట్టి స్వామి ఇచ్చారు, మన స్వామి మనకు వచ్చారు, మన స్వామి మనకు వచ్చారు అని వెళ్ళి గుంపులుగా వెళ్ళి సేవించారట. సేవిస్తే అవరహళయం కృపపన్నీరుడి అవరహళుడనే కూడా ఆళ్వారై సేవిక్క ఇడందరుడి ప్రథమం ఎంబెరుమానారై శ్రీమాధవాంగిరి రామోదయం యతిపదం ప్రణమాను మూర్ధనాయన్ని సేవిత్తి అతి ప్రీతియుడనే తీర్థం ప్రసాదం పట్టి. అలా పెద్దలందరూ వస్తే వాళ్ళందరినీ కటాక్షించారట. వాళ్ళతో కలిసి రండి మనం వెళ్ళి సారి పెరుమాళి సేవిద్దాం అని ఆ ఊళ్ళో ఉండే పెద్దలను ముందు పెట్టుకుని వెళ్ళారు. ఎక్కడికి?
ఆళ్వారై సేవిక్క ఎడుందురుళి నమ్మాళ్వారిని సేవిద్దామని బయలుదేరారు. బయలుదేరి ప్రథమం మొట్టమొదట ఎంబెరుమానాలై సేవిత్తి ఎంబెరుమానాలను సేవించారట. ఎవరినైనా సేవించాలంటే పాదాలు కదా సేవించవలసింది. నమ్మాళ్వారి పాదాలు రామానుజులు కదా, అందుకు రామానుజులు సేవించారు అని అర్థం అన్నమాట. సేవించి శ్రీమాధవాంగ్రి రామానుజం యదుపదం ప్రణమామి మూర్ధనాయన్ని సేవిత్తి అది ప్రీతియుడనే ఎదురాయి వంశతిని అనుసంధానం చేశారు. చాలా ప్రీతిగా తీసుకుని అక్కడ తీర్థం ప్రసాదం పట్టి తీర్థ ప్రసాదాలు స్వీకరించి పొలపట్టి బయటకు వచ్చారు. బయటకు వచ్చి పిళ్ళై తిరుమాడిగయ్యార ఎడుందరుని దండం సమర్పిత్తి உள்ளே சென்று எனவாயிர தலவனம் சேவித்து மங்களாசாசனம் செய்து நம ஸ்ரீசைலநாதாயா என்று அனுசந்தித்து பிள்ளை வியாக்கியானம் செய்யும் ஸ்தலத்தை நோக்கி நம்மை விஷயకరిత ఎడమన్నో என்று సేవిత్తి. ఆ తర్వాత తిరువాయిముడి పిళ్ళై గారు తిరుమాళికి వెళ్ళారు. వారు అవతరించింది అక్కడైనా కైంకర్యం ఎక్కడ చేశారు? ఆళ్వారి తిరునహరలో చేశారన్నమాట. ఆళ్వారి తిరునహర నిత్యవాసం ఏర్పాటు చేసుకున్నారు. అందుకు ఆళ్వారి తిరునహరలో వారికి తిరుమాళిక ఉంది. ఆ పెళ్ళ యొక్క తిరుమాళికి వెళ్ళి దండం సమర్పిత్తి. గురువుగారు లేరు, గురువుగారు ఉండక్కల ఆ తిరుమాళికే మన ఉద్యోగింపజేస్తుంది కనుక ఆ తిరుమాళికి దాసోహం చేశారు. దాసోహం చేసుకుని అక్కడి నుంచి ఎనవాయిర తలవనయం సేవిత్తి. ఎనవాయిర తలవన్ అంటే వారి పెరుమాళ్ళు, తిరువారాధన పెరుమాళ్ళు. ఆ పెరుమాళ్ళని సేవించి మంగళాశాసనం చేసి ఆ పెరుమాళ్ళకి మంగళాశాసనం చేసి నమ శ్రీశైలనాథాయాన్ని అనుసంధించి నమ శ్రీశైలనాథాయని వారి తనియన్ని అనుసంధానం చేసి పిళ్ళై వ్యాఖ్యానం చెయ్య స్థలత్తై నోక్కి. ఎక్కడైతే నంబిళ్ళయ్య గారి కాలక్షేపాలు నంబిళ్ళయ్య గారు వీరు తిరువాయిముడి పిళ్ళయ్య గారి కాలక్షేపాలు అనుగ్రహించారో ఆ కాలక్షేపాలు అనుగ్రహించిన స్థలాన్ని చూచి మాకు ఇక్కడే కాలక్షేపం చెప్పారు, మమ్మల్ని ఉజ్జీవింపజేసిన స్థలం ఇది అని సేవించారట. దానికి దాసోహం చేశారు. గురువుగారి గృహానికి దాసోహం చేశారు. వారి కాలక్షేపం చెప్పిన స్థలానికి దాసోహం చేశారు. చేసి పొన్రంపోల్ మణిమాడిగయం செம்பன் மாடங்களையும் சேவித்து கொண்டு போய் உபய பிரధాన ప్రణవమాన ఉరహోయిరుడే ముక్కు. పర్వతాల వలె ఉండేటటువంటి మేడలు, బంగారంతో మళ్ళుతోటి కట్టబడినటువంటి మేడలు, ఆ క్షేత్రాల్లో ఉండేటటువంటి తిరుమాళికలను కూడా సేవించుకుంటూ వెళ్ళారు. అంటే పెద్దల తిరుమాళికలని సేవించారనమాట. సేవించి ఉభయ ప్రధాన ప్రణవమాన ఉరహోయిరుడే ముక్కు. ప్రణవానికి ఉభయ ప్రధానము అని పేరు. ఉభయ ప్రధానం అంటే ఏమిటంటే ఇద్దరు ప్రధానం. ఉభయులు అంటే ఎవరు? ఇద్దరు కదండి. ఎవరు ఉభయులు? పెరుమాళ్ళు, జీవుడు. ప్రణవంలో ఉంటారు అకారంతో పెరుమాళ్ళు, మకారంతో జీవుడు. రథంలో ఎవరున్నారు? సారథిగా కృష్ణ పరమాత్మ, రథిగా అర్జునుడు. అది ప్రణవం అన్నమాట. ప్రణవం అంటే రథం. ఆ రథంలో కృష్ణ పరమాత్మ, పెరుమాళ్ అకార స్వరూపుడు, మకార స్వరూపుడు అర్జునుడు ఇద్దరు ఉన్నారన్నమాట. అలాగా ఈ ఆళ్వారి తిరునహరికి ఏమని పేరంటే ఉరకోయిల్ అని పేరు. ఉరకోయిల్ అంటే పరమాత్మ నిత్యవాసం చేసే స్థలము అని అర్థం. ఉభయ ప్రధానమైన ప్రణవం లాంటి ఊరుట. అంటే ఎవరి ప్రధానం? అక్కడ రెండు రకాలుగా చెప్పచ్చు. ఒకటి పెరుమాళ్ళ ప్రాధాన్యం, నమ్మాళ్ళ వాళ్ళ ప్రాధాన్యం. నమ్మాళ్ళ వాళ్ళ ప్రాధాన్యం, ఎంబెరుమానార్ల ప్రాధాన్యం. ఆ ఊరుకుంటే గొప్పతనం అది. అలాంటి వకులాభరణం దేవం స్వకులాభరణం యయౌ என்கிறபடியே முந்தர நாட்கவரி மகிழ்மான அர்பனான ஆழ்வார் திருவடிகளிலே மாதா பிதா என்று தொடங்கி ஸ்ரீமத் ததங்கிரேகுலம் பிரணமாமி மூர்த்தனா எண்ணி அனுசந்தித்துக் கொண்டு தாளம் தடக்கையும் கூப்பி சேவித்தே கண்ணினும் சிறுத்தாம்பை அனுசந்தித்தே அத்தனாய் அன்னையாய் அத்தனாய் என்கிற பாட்டின்படியே சர்வவிதமான பந்து விசேஷங்கள் எல்லாம் தமக்கு ஆழ்வார் என்னும்படி ஸ்நேகமா அனுபவித்துக் கொண்டு அஞ்சலித்திருக்கார். అలాగా ఆ ఆళ్వారి తిరునహరిలో నమ్మాళ్ళవారి చెంతకి వెళ్ళారనమాట వారిని సేవించడానికి. ఎలాగండి? వకులాభరణం దేవం. ఎవరండి నమ్మాళ్ళవారు అంటే? పొగడమాల ధరించినటువంటి వారు. దేవం అంటే
ప్రకాశం కలిగిన నమ్మాళ్ళు వారు అని అర్థం. వారు ఎలాంటి వారు? స్వకులాభరణం. ప్రపన్న కులానికి, స్వకులం అంటే మన కులం, మన కులం అంటే ప్రపన్న కులం, ప్రపన్న కులానికి ఆభరణమైనటువంటి ప్రపన్న జన కూటస్థులు అని అర్థం. అలాంటి నమ్మాళ్ళు వారిని ముందుగా సేవించారు. ఎలాగా? నాట్కమిళ్ మహిళమాల మార్భనాన. నాళ్ కమళ్ మహిళ్ మాలై. మహిళమాల అంటే పొగడమాల. ఈ పొగడమాలకు ఉండే ప్రత్యేకత ఏమిటంటే రోజులు గడిచిన కొద్దీ పరిమళం పెరుగుతుంది. ఎండిపోతే పరిమళం ఎక్కువ అవుతుంది. వాసురాలు రోజు రోజుకి వచ్చిన కొద్దీ రోజులు గడిచిన కొద్దీ దాంట్లో ఉండే వైభవం అంతా తెలిస్తే ఆనందం కలుగుతుంది అనమాట. అలాగ పొగడమాల ధరించడం, అది అలాగ పొగడమాల ధరించినటువంటి వారు ఆళ్ళవార్ల యొక్క పాదార విందాల్లో దాసోహం చేశారట. నాథముని గడి చెప్పినట్టే మాతాపిత అని ప్రారంభించి శ్రీమత్ తదంక్రియగళం నమ్మాళ్ళు వారి యొక్క పాదార విందాల్ని ప్రణమామి మూర్ధన శిరసా నమస్కరించుతున్నాను అని అనుసంధానం చేసి తాళం తడక్కయ్యం కూప్పి సేవిత్తి సాష్టాంగ దాసోహం సమర్పించి కన్నెను సిరుత్తాంబై అనుసంధిత్తి మొదలుగా ఆళ్వార్లు అనుగ్రహించే కన్నెను సిరుత్తాంబరు అనుసంధానం చేసి అన్నయాయి అత్తనాయి వాక్యంబడియే అన్నయాయి అత్తనాయి అన్నయ్య ఆంటిడన్ తన్మయాన్ సరహోపని నంబియే. నాకు సర్వవిధ బంధువు పెరుమాళ్ళు కాదు, నమ్మాళ్ళు వారినే అని సర్వవిధ బంధువు ఆళ్వారనే భావన పొంది అంజలిత్తెనుగా దాసోహం చేసి ఇలా నిలబడిపోయారు. ఎవరండి? మనవాళ్ళ నిలబడి కామైంది ఆళ్వారు ఎవరై దేశాంతర్గతనాన పుత్రనక్కండ పితా అదరిక్కుమార్ పోలియ కండుకొండెన్నై కారి మారింపిరానన్నబడి ఈయన ఎవరై మిహவும் గుహప్పుడనే తీర్థం తిరుమాల ప్రసాదంగడుడనే పకుళ అమోద వాసిత శ్రీమచ్చటవోపదద్వయమాన శ్రీరామో నిజనయం నివర్మడిగిరేవైతరుడా. వీరేమో నమ్మాళ్ళు వారిని సేవించారు. ఎలా సేవించారు? సర్వైన బంధువు నమ్మాళ్ళు వారులే అనేటటువంటి భావనతోటి వీరు రెండు చేతులు జోడించి రెండు కాళ్ళు జోడించి ప్రేమతోటి సేవిస్తూ అలా ఉండిపోయారు. ఈ భావన మనవాళ్ళ మామూలుకే కాదు, నమ్మాళ్ళ వాళ్ళకి కలిగింది. నమ్మాళ్ళ వాళ్ళు మనవాళ్ళ మామూలు ఎలా చూశారంటే అత్తారింటికి వెళ్ళిపోయిన అమ్మాయి 6 నెలలకో సంవత్సరానికో 2 ఏళ్లకో 3 ఏళ్లకో తిరిగి పుట్టింటికి వస్తే ఆ తల్లి లేదా ఆ తండ్రి ఆ పిల్లని ఎంత ప్రేమగా చూస్తారో అలా చూశారట. ఎవరిని? మనవాడు మమ్మల్ని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయారు కదా, మరి పుట్టిల్లేదు కదా, పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్ళిపోయారు, అత్తింటి నుంచి శ్రీరంగం నుంచి మళ్ళీ తిరిగి వచ్చారు కదా, అది చెప్తున్నారు అనమాట. దేశాంతర్గతనాన పుత్రనక్కండపిత. విదేశాలకు వెళ్ళిపోయినటువంటి బిడ్డ తిరిగి వస్తే తండ్రి ఎంత ఆనందపడతాడో అలాగే ఆనందపడ్డారట. ఎవరు? నమ్మాడు. కండుగొండన్నై కారిమారిప్పిరానందంపడి ఎవరై మిహவும் గుహప్పుడనే కారిమారిప్పిరాన్ కండుగొండు వారిని సేవించారు అన్నట్టుగా మధుర కవి ఆళ్ళవార్లు ఎలా అయితే భావన చేశారో నమ్మాళ్ళ వాళ్ళ విషయంలో నమ్మాళ్ళ వాళ్ళు మనవాళ్ళ మామూళ్ళ విషయంలో ఆ భావన చేసి వారిని ప్రేమగా ఆదరించి తీర్థాన్ని తిరుమాలని ప్రసాదాన్ని కటాక్షించి ఎలా అనుగ్రహించారో చెప్తున్నారు. వగుడామోదవాసిత శ్రీమత్ చటగోపదద్వయమాన శ్రీరామోనుజనయం ఎవరు మడిగిల్వైతరుడా. చూడండి, రామానుజుల్ని వీరి మడియలు కాదు, వీరి నెత్తి మీద పెట్టారండి రామానుజుల్ని అంటున్నారు. ఏమిటి అర్థమైందా? రామానుజులు అంటే ఎవరు? నమ్మాళ్ళ వాళ్ళ పాదాలు గనక శ్రీశటగోపాన్ని నమ్మాళ్ళ వాళ్ళు తమ పాదుకలని వీరికి అలంకరించారండి, ఇచ్చారండి అని అర్థం అనమాట. అది ఎలాంటిది? మనవాళ్ళ మామూలే అదే నమ్మాళ్ళ వాళ్ళ యొక్క పాదుకలు ఎలాంటివి అంటే వగుడామోద వాసిత అంటే పొగడ పుష్పాల పరిమళం అంటినవి పాదుకలు. నేను మొన్న కూడా మీకు ఈ మధ్యన చెప్పాను, ఒకసారి చెప్పే ఉంటాను. పెరుమాళకి చేసే అలంకారాలు సమర్పించే మాలలు బహు విధాలుగా ఉంటాయి. మాల సమర్పించడం కూడా ఒక కళ. పెరుమాళని ఎలా పడితే చిలక్కోయిని తగిలించినట్టుగా, చిలక్కోయిని తగిలిస్తారు చూసారా, సంచిలు బట్టలు తగిలించినట్టుగా తగిలించకూడదు. ఇప్పుడు దివ్య దేశానికి వెళ్ళి సేవించాలి. దివ్య దేశాల్లో ఇప్పుడు అక్కడికి వెళ్ళక్కర్ లేకుండా యూట్యూబ్ లోనే వచ్చేస్తున్నాయి. అది సేవించినా చాలు అనమాట. ఎంత అద్భుతంగా సమర్పిస్తారో మాల. ఆ మాల
రకరకాలుగా ఉంటాయి సమర్పించే మాలలు. తిరువేంకటముడియాన్ని సమర్పిస్తారు ఇలా. దాన్ని ఏమంటారంటే ముడిమాల అంటారు. ముడి అంటే కిరీటం. కిరీటం నుంచి సమర్పించేటటువంటి మాలను ముడిమాల అని వనమాల అని అంటారు. ముడిమాల. ఏమండి తర్వాత భుజాల మీద సమర్పిస్తారు. చూడండి, భుజాల మీద సమర్పించని మెడలో ఇలా వేసేరు. ఈ భుజాలని ఆనుకుని అలా చుట్టూ ఇలా సమర్పిస్తారు. కలిపి ఉండవు మాలు కళ్ళలాగా కలిపి ఉండవు. ఈ ఆంధ్రదేశంలోనే కలపాలి. ఆ కలిపితేనే దండ కింద లెక్క. కలపకపోతే మెడలో గజమాలు ఎలా ఉంటాయి అలా ఉంటాయండి. అలా అలంకారం చేయాలి. ఇలా అలంకారం చేస్తారు. ఆ అలంకారం చేసేటప్పుడు అలంకారం చేసేటటువంటి వారు ఈ భుజాలు కనపడాలి. తిరుమాళ్ళ సేవ అవ్వాలి. ఈ భుజాల మీద ధరించిన శంఖ చక్రాలు సేవ అవ్వాలి. అవి సేవ అయ్యేటట్టుగా మాలలు కప్పకుండా దానికి చుట్టూ అలా అలంకారం పొందిన మన స్వామి ఆండాళమ్మ గారి చుట్టూ కనకాంబరాల మాల సమర్పించేది చూసారు వాళ్ళు. పొద్దున్న వైలెట్ కలర్ కనకాంబరాల మాల అలా సమర్పిస్తారు అన్నమాట. దాన్ని ఏమంటారంటే తోళ్మాల అంటారు. తోళ్మాల అంటే భుజాల మీద సమర్పించేటటువంటి మాల. ఏమండి తర్వాత ఉడైవరు ఉన్నారనుకోండి, ఈ నడువుకి సమర్పిస్తారు మాల. ఇలా చక్కగా ఇలాగే ఏం చేసి ఉంటారు కదా, దిండు పెట్టి వెనకాల ఈ దిండు మించి మాల ఇలా సమర్పిస్తారు. దాన్ని కడిమాల అని. కటిమాల. కటి అంటే నడువు కదా, నడువు సమర్పించే మాల. ఏమండి ఇంకా వక్షస్థలంలో పెరుమాళకి చుట్టూ సమర్పిస్తారు. దాన్ని మారుమాలయ్యి అంటారు. మారు అంటే వక్షస్థలం కదా. తర్వాత తిరువడికి సమర్పిస్తారు. దాన్ని అడిమాల అంటారు. ఆ పాదాల చుట్టూ ఇలా అందంగా ఒక కోట కట్టినట్టుగా సమర్పిస్తారనమాట. అందంగా సమర్పిస్తే ఇలా రకరకాలుగా మాలలు ఉంటాయన్నమాట. నమ్మాళ్ళు వారి యొక్క పాదాలు ఎప్పుడు ఒకడ మాలతోటి అలంకరింపబడి ఉంటుంది కనుక శ్రీ శటకోపం ఒకడ మాల గనక. పొగడు మాల అంటే పొగడ పూల మాల. పొగడ పూల మాల కట్టించారు ఎవరు 3 స్టెప్పుల కింద. ఆవిడ రాలేదు. ఫోటో చూపిద్దాం వచ్చారా? చూపిస్తా. చాలా బాగా కట్టించారు. అలాగా ఆ మాల ఆ పాదాలకు సమర్పిస్తారు. ఆ పాదాలకు సమర్పించిన మాల ఏమిటి? పొగడమాల కదా. ఆ పరిమళం ఆ పాదాలకు అంటుకుంది అంటే శ్రీ శటగోపానికి అంటుకుంది అని అర్థం. ఆ శ్రీ శటగోపం అంటే నమ్మాళ్ళ వారిని శ్రీ శటగోపం అంటే ఎవరు? రామానుజులు కనుక ఆ రామానుజుల పాదాలని శిరస్సును ధరింపజేశారండి. నమ్మాళ్ళ వారిని పాదుకల్ని శిరస్సును ధరింపజేశారు అని అర్థం. అలాగా తీర్థం ప్రసాదం శ్రీ శటగోపం స్వీకరించిన తర్వాత ఎవరు మన వాళ్ళ మామూలు కూడా అస్మత్ కులధనం భోగ్యం వస్తు మే మూద్రభూషణం అంటే అనుసంధిద్ది. మా కులధనమైనటువంటి నాకు భోగ్యమైనటువంటి ఆ నమ్మాళ్ళ వారి పాదుకలు నా శిరస్సుకి ఆభరణం అని అనుసంధానం చేసి శటగోపర్ தேன் மலர்த்தாழ்க்கு ஏந்த இனிய பாதுகமாம் எந்தை ராமோனுசனை வாழ்த்தனது நிஜமே என்று పృష్టరాయ్ పులకి కృత గాత్రరాయ్. ఆర్తి ప్రబంధంలో ఉండే పాసురం అనమాట. శటగోపర్ నమ్మాళ్ళు వాళ్ళే. తేన్ మలర్తాళ్కు తేనె లాంటి తేనెతో నిండిన పుష్పం లాంటి తామర పుష్పం లాంటి పాదాలకు ఇనియ పాదుకమాం తగిన పాదుకలు ఎవరు? ఎందై రామానుజం మా రామానుజుడు. ఓ మనసా ఆ రామానుజుని ఆశ్రయించి వాయిందు ఎనదు నిజమే వాయు. ఓ మనసా నువ్వు ఉజ్జీవించు అని చెప్పినట్టుగా పరమానంద భరితులైపోయారట మనవాడ మామూలు ఆ పాదుకల శిరస్సును ధరించి. ఆళ్వారి పురుషకారమాహ తిరుదందాహిరం దేవపురాణుడియ కరియహోల తిరువురుక్కాండపడి అమృహంత విషయమాన తిరువడితుడు. ఆళ్వార్ల పురుషకారంగా చేసుకుని అక్కడ ఉండే దేవనాథ స్వామి ఎవరైతే ఉన్నారో ఆ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవించారు. పొలింది నిందపురాన్ని సేవించి వారి పాదాలకు దాసోహం చేసి మంగళాశాసనం చేసి తీర్థ ప్రసాదం గడం పెట్టి తీర్థ ప్రసాదాలు స్వీకరించి కృతార్థరాయి పురప్పట్టి అమ్మయ్య జన్మ ధన్యమైంది పెరుమాణి సేవించాం అని అక్కడి నుంచి బయటకు వచ్చి మఠమే ఏడుందరుడి మఠానికి వేయించేశారు. వేయించేసి అంగే సిరుకాలం ఏడుందరుడి ఇరుక్క అక్కడ కొంతకాలం వేయించేసి ఉన్నారు.
ఉంటే அங்குண்டானவர்களெல்லாம் இவருடைய அனுபவமெல்லாம் இருந்து இவர் அவதார விசேஷம் ఎందరింది இவர் திருவிடைகளிலே ఆశ్రయిస్తాர்கள் ఆళ్వారు తిరునగరిలో ఉండే పెద్దలందరూ ఈ మనవాళ మామల్ని సేవించి వీరి వైభవం అంతా తెలుసుకుని వీరు అవతార విశేషం సాక్షాత్ రామానుజులే మళ్ళీ మనవాళ మామూలుగా అవతరించారండి అని వీరి పాదాలలో పెద్దలందరూ ఆశ్రయించారు. ఎక్కడికి వెళితే అక్కడ గుంపులు గుంపులుగా రావడం, వీరి తిరువడిని ఆశ్రయించడం, ఉజ్జీవించడం అనేటటువంటిది జరుగుతోంది. అలా జరుగుతుంటే ఆ తర్వాత ఏమైందండి, అక్కడ ఆళ్వారు తిరునగర్లో ఎంతకాలం ఉన్నారు మనవాళ్ళ మామూలు? అక్కడ ఏమైనా గ్రంథాలను కటాక్షించారా? ఏం చేశారు? రేపు చూద్దాం. శ్రీమతే రంగరాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్య శ్రీ నిత్యమంగళం. జై రామ.